ఈనాటి దివ్యబలి పూజను యేసుతి హృదయం పేరిట సమర్పించేవారి ఉద్దేశములు. పత్తిపాక చందర్ ప్రభావతి కుటుంబంలో దేవుడు చేసిన సకల మేళలకు కృతజ్ఞతగా అజిత్ కుమార్ సాత్వికాలను దేవుడు దీవించి మంచి ఉద్యోగంలో స్థిరపడే కృపను దయచేయమని 10వ తరగతి చదువుతున్న సహజాను దేవుడు దీవించి మంచి జ్ఞానాన్ని బంగారు భవిష్యత్తును దయచేయమని చిన్నారి బిడ్డలైన అధీరా అదర్వలను దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యంలో బంగారు భవిష్యత్తును దయచేయమని కుటుంబంలో ఉన్న వారందరిని దీవించి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని త్రియేక దేవుని పేరిట పూజ సమర్పించేవారు పత్తిపాక చందర్ ప్రభావతి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన ఏరువ ఎస్తేరమ్మ ఆత్మకు నిత్య విశ్రాంతిని ప్రసాదించమని సమర్పించేవారు కుటుంబ సభ్యులు. మరణించిన గోరెంట్ల మరియన్న ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా తాతిరెడ్డి జ్యోతిని దేవుడు దీవించి మంచి ఆరోగ్యం ప్రసాదించమని బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని మరి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించేవారు తాతిరెడ్డి జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కొండవీటి అమర్ మోనాలను దీవించమని చిన్నార బిడ్డ జయదేవిని దీవించి మంచి ఆరోగ్యం బంగారు భవిష్యత్తును దయచేయమని మరి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు మల్లవరపు జోసెఫ్ రాణి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా సాత్విక యాత్వికులను దేవుడు దీవించి జ్ఞాన వరాలతో ఫలాలతో దీవించమని మంచి చదువులు ప్రసాదించమని కుటుంబ సభ్యులందరినీ దీవించి మంచి ఆరోగ్యం శాంతి సమాధానం దయచేయమని మరి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు కొత్తపల్లి ప్రసాద్ శాంత మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా అశోక్ని దేవుడు దీవించి మార మనసును దయచేయమని కుటుంబ సభ్యులందరినీ దీవించి శాంతి సమాధానం ప్రసాదించమని బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని మరి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు స్వప్న మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా కర్నూలులో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు దేవుడు తోడుగా ఉండి ముందుకు నడిపించాలని ఫాదర్ భాగ్యరాజు గారిని టీం మెంబర్స్ అందరిని దీవించమని మరియు వారికి సహాయం చేస్తున్న వారిని అందరిని దీవించి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలని త్వరగా అన్ని పనులు పూర్తి అయ్యే కృపను దయచేయమని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా అవేక్ అండ్ ప్రే గ్రూప్ సభ్యులను డివైన్ వైసెస్ మినిస్టర్ను దీవించమని వారి యొక్క కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా డివైన్ వైసెస్ అభివృద్ధి కోసం ఫాదర్ భాగ్యరాజు గారిని దేవుడు దీవించి దేవుడి సేవలో బహుబలంగా వాడబడాలని చేస్తున్న ప్రతి పనులలో దేవుడు తోడుగా ఉండాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా అక్షయ అభిలాషలను దేవుడు దీవించి సంజేవియర్ స్కూల్ ని దీవించి అభివృద్ధి పరచబడాలని మరియు కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు సోలే జేవియర్ రాజు రాజీ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా రాజ్యమును దేవుడు దీవించమని మంచి ఆయురారోగ్యాలను ప్రసాదించమని మరియు కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలని పూజ సమర్పించేవారు రాజమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా స్వరూపరాన్ని మృదులను దేవుడు దీవించమని మృదులా చేస్తున్న బిజినెస్ లో అభివృద్ధి పరచమని కుటుంబంలో ఉన్న వారందరిని దీవించి మంచి ఆయురారోగ్యాలను శాంతి సమాధానం దయచేయమని మరి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు స్వరూపరాణి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా దోరెడ్ల ప్రసాద్ రావు స్వరూపరాణులను దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదించమని వారు చేయి ప్రతి పనులలో దేవుడు తోడుగా ఉండాలని కుటుంబ సభ్యులందరినీ దీవించి మంచి ఆయురారోగ్యం ప్రసాదించమని మరి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు దోరెడ్ల ప్రసాద్ రావు స్వరూపరాణి మరియు వారి కుటుంబ సభ్యులు. వీరందరి ఉద్దేశాలతో పాటు మనందరి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలని ఈ పరిశుద్ధ దివ్య బలి పూజలో వేడుకుందాం. స్తోత్ర బలి అర్పించెదము మంచి యేసు మేలు చేసెను. స్తోత్ర బలి అర్పించెదము మంచి యేసు మేలు చేసెను. చేసెను మేలులెన్నో పాడి పాడి పొగడెదా. చేసెను మేలులెన్నో పాడి పాడి పొగడెదా. తండ్రి స్తోత్రం దేవా
స్తోత్ర బలి అర్పించదను మంచి యేసు మేలు చేసెను స్తోత్ర బలి అర్పించదను మంచి యేసు మేలు చేసెను దేవుడు తన పవిత్ర స్థలమున ఉన్నాడు. దేవుడు తన మందిరమున వసించు వారిని ఐక్యపరచును. అతడు స్వయముగా తన ప్రజలకు శక్తిని బలమును దయచేయును. 68వ కీర్తన 35వ వచనము. పితా పుత్ర పవిత్ర మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ దివ్య పూజా బలి ద్వారా ఆ దేవాతి దేవుడు మిమ్ము, మీ బిడ్డలను, మీ కుటుంబాలను హేరాళముగా దీవించాలి అని ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాం. మరి ముఖ్యముగా ఈరోజు దివ్య పూజా బలి సమర్పించమని ప్రత్యేకమైన ఉద్దేశాలను పంపించిన ప్రతి ఒక్కరిని కూడా దీవించాలి అని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను దీవించమని, ఎవరెవరైతే ఈ యొక్క వేకువ జామున ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుంటూ ప్రత్యేకమైన ఉద్దేశాలన్నీ నెరవేరాలని ప్రార్థిస్తున్నారో మీ అందరి ఉద్దేశాలు నెరవేరాలని ఈ దివ్య పూజా బలిని ప్రత్యేకంగా మీ అందరి కొరకు సమర్పిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరులారా, ఒక నిమిషం అందరూ కూడా కళ్ళు మూసుకుని ఈ దివ్య పూజా బలిలో యోగ్యముగా పాలు పంచుకోవడానికి మనం చేసిన పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపపడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపము చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన కర్తైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనకు నిత్య జీవమును చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీయందు ఆశలు నిలుపుకునే వారి సంరక్షకుడవు నీవే. నీవు అనుగ్రహింపనిచో స్థిరత్వము కాని, ప్రావిత్యము కాని దేనికి ఉండజాలదు. నీ అపారమైన దయను మా మీద కుమరించి, నీ పాలన కింద నీ మార్గదర్శకత్వములో గతించిపో. ఈ లోకపు వస్తువులను యోగ్యమైన విధముగా ఉపయోగించుకొనుచు, శాశ్వతముగా నిలుచు వస్తువులపై మనసులను లగ్నము చేసుకున్నట్లు కరుణింపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించెడి మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము ఎహెచ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 1వ వచనం నుండి 15వ వచనములు మరియు 60-63 వచనముల వరకు. ప్రభువు వాణి నాతో ఇట్లనెను,
నరపుత్రుడా, యెరూషలేము చేసిన హేయమైన కార్యములను దాని దృష్టికి తీసుకొని రమ్ము. యావే ప్రభుడనైన నేను యెరూషలేముతో ఇట్లు చెప్పుచున్నాననుము. నీవు కానాను మండలమున జన్మించితివి. నీ తండ్రి అమోరీయుడు, నీ తల్లి హిత్తీయురాలు. నీవు పుట్టినప్పుడు ఎవరునూ నీ బొడ్డును కోయలేదు, నిన్ను స్నానము చేయింపలేదు. నీ చర్మమునకు ఉప్పు రుద్ది నిన్ను పొత్తిగుడ్డలతో చుట్టలేదు. ఎవ్వరునూ నీపై దయచూపి ఈ పరిచర్యలు చేయలేదు. నీవు జన్మించినప్పుడు ఎవ్వరునూ నిన్ను అనురాగముతో చూడక బయట పొలమున పారవేయబడి చూచుటకు అసహ్యముగా నుంటివి. అప్పుడు నేను నీ ప్రక్కగా పోవచ్చు, నీవు నీ నెత్తురులోనే పడి తన్నుకొనుచుండుటను చూచితిని. నేను నీవు రక్తములో పొర్లియున్నను బ్రతుకునట్లు చేసితిని. నీవు పొలములోని మొక్కవలే చక్కగా పెరుగునట్లు చేసితిని. నీవు పెరిగి యుక్త వయసునకు వచ్చి ఆభరణములు ధరించుదానవైతివి. నీ స్థానములు పుష్టి చెందెను, నీ శిరోజములు పెరిగెను. కానీ నీవు దిగంబరివై ఉంటివి. నేను నీ ప్రక్కగా పోవచ్చు, నీకు వలపు పుట్టు కాలము వచ్చినదని గ్రహించితిని. దిగంబరివై ఉన్న నిన్ను నా వస్త్రముతో కప్పి నీకు మాట ఇచ్చితిని. నేను నీతో వివాహ బంధనము చేసుకొనగా నీవు నా దానివైతివి. ఇది యావే ప్రభుడనైన నా పలుకు. అంతటా నేను నీకు స్నానము చేయించి నీ నెత్తుటిని కడిగి వేసితిని. నీ చర్మముపై ఒలీవ తైలము పులిమితిని. నీకు బుట్టలు వేసిన వస్త్రమును మేలైన ఎర్రటి తోలు చెప్పులను తొడిగించితిని. నారబట్టతో కుట్టిన ఫాల పట్టికతోనూ పట్టు అంగీతోనూ నిన్ను అలంకరించితిని. నిన్ను ఆభరణాలతో, చేతి కంకణములతో, మెడకు రత్నమాలలతో సింగారించి నీ ముక్కునకు చెవులకు నగలు పెట్టి నీ తలపై సొగసైన కిరీటము నుంచితిని. నీవు వెండి బంగారములతో చేసిన సొమ్ములు ధరించితివి. బుట్టాలు వేయించిన నారబట్టలను, పట్టుబట్టలను తాల్చితివి. మేలిరకపు పిండితో చేసిన రొట్టెను, తేనెను, ఓలీవు తైలమును భుజించితివి. సాటి లేని సొగసు కత్తెవైతివి. నేను నా కీర్తిని నీకు ప్రసాదించితిని కనుక నీవు పరిపూర్ణ సౌందర్యవతివని దేశ దేశములందు పేరు తెచ్చుకొంటివి. ఇది ప్రభుడనైన నా వాక్కు. కానీ నీ సౌందర్యము వలనను కీర్తి వలనను నీకు తల తిరిగినది. నీవు నీ చెంతకు వచ్చిన వారందరితోనూ వ్యభిచరించితివి. 60వ వచనము. కానీ నీవు బాలికగా ఉన్నప్పుడు నేను నీతో చేసుకొనిన ఒడంబడికను స్మరించుకొని ఇప్పుడు నీతో శాశ్వతమైన నిబంధనను చేసుకొందును. 63వ వచనము. నేను నీ అపరాధములెల్లా ప్రాయశ్చిత్తము చేయగా నీవు వానిని జ్ఞప్తికి తెచ్చుకొని సిగ్గుపడి నోరి విప్పచాలవు. ఇది యావే ప్రభుడనైన నా వాక్కు. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
ప్రతిదినం ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం. నీ వాక్యానుసారం జీవించేదా, నీ వాక్యానుసారం జీవించేదా, నీ ఘన కీర్తిని వివరించేదా, నీ ఘన కీర్తిని వివరించేదా. నా దుర్గము నీవే, నా ధ్వజము నీవే, నా ధైర్యము నీవే, నా దర్శనము నీవే. యేసు, 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 యేసు. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమా కలుగునుగాక. మత్తయి రాసిన శుభవార్త 19వ అధ్యాయము పవిత్ర వచనములు 3 నుండి 12వ వచనం వరకు. యేసును పరీక్షించుటకై పరిచయులు వచ్చి, ఏ కారణము చేతనైనా ఒకడు తన భార్యను పరిత్యజించుట చట్టబద్ధమా అని ప్రశ్నించిరి. ప్రారంభము నుండి సృష్టికర్త వారిని స్త్రీ పురుషులుగా సృజించినట్లు మీరు చదవలేదా? ఈ కారణము చేతనే పురుషుడు తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకుని ఉండును, వారు ఇరువురు ఏక శరీరులై ఉందురు. కనుక వారిరువురు భిన్న శరీరులు కాక ఏక శరీరులై ఉన్నారు. దేవుడు జతపరిచిన జంటను మానవ మాత్రుడు వేరుపరపరాదు అని పలికెను. అటులైన విడాకుల పత్రమునిచ్చి భార్యను విడనాడవచ్చనని మోషే ఎలా ఆజ్ఞాపించెను అని పరిచయులు తిరిగి ప్రశ్నించిరి. మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్యలను మీరు విడనాడుటకు మోషే అనుమతించనే కాని ఆరంభము నుండి ఇట్లు లేదు. వ్యభిచార కారణమున తప్ప తన భార్యను విడనాడి మరి ఒకతను వివాహమాడువాడు వ్యభిచారియగును అని యేసు ప్రత్యుత్తరమిచ్చెను. అప్పుడు శిష్యులు, భార్యాభర్తలు సంబంధము ఇట్టిదైనచో వివాహమాడకుండుటయే మేలుతరము అనిరి. అందుకు యేసు, దైవానుగ్రహం కలవారికే కానీ మరెవరికి ఇది సాధ్యపడదు. కొందరు
పుట్టుకతోనే నపుంసకులుగా పుట్టి ఉన్నారు. మరికొందరు పరులచే నపుంసకులుగా చేయబడి ఉన్నారు. పరలోక రాజ్యము నిమిత్తము తమకు తాము నపుంసకులుగా అయిన వారును కొందరున్నారు. గ్రహింపగలిగిన వాడు గ్రహించునుగాక అని యేసు పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు చాలామంది ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేరాలని పూజలు సమర్పిస్తూ ఉన్నారు. వారందరి ఉద్దేశాలు నెరవేరాలి అని, అలాగే ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుని ఉన్న మీ అందరి ఉద్దేశాలు కూడా నెరవేరాలి అని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు సువిశేష పట్టణంలో కొంతమంది పరిచయులు యేసుప్రభు దగ్గరకు వచ్చి విడాకుల సమస్య గురించి ప్రశ్నిస్తూ ఉన్నారు. మత్తయి శుభవార్త 19వ అధ్యాయము 3వ వచనము నుండి 12వ వచనం వరకు ధ్యానం చేస్తూ ఉన్నాం. పరిచయుల యొక్క ప్రశ్న ఏమిటంటే, ఏ కారణము చేతనైనా భర్త భార్యను పరిత్యజించవచ్చా లేదా వదిలిపెట్టవచ్చా అని యేసు ప్రభును ప్రశ్నించడానికై మరి అక్కడున్నటువంటి పరిచయులు యేసు ప్రభుని ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు వివాహం యొక్క ప్రత్యేకతను, వివాహం యొక్క పవిత్రతను, వివాహం యొక్క ముఖ్యమైన ఉద్దేశాన్ని, వివాహము పట్ల దేవుని యొక్క సంకల్పాన్ని ఈరోజు మనందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నారు. హెబ్రీయులకు రాసిన లేఖ 13వ అధ్యాయము 4వ వచనములో వివాహము అన్ని విషయాలలో ఘనమైనది, పవిత్రమైనది అని ప్రభు పలుకుతూ ఉన్నారు. ఈ లోకములో చాలా వ్యవస్థలు ఉన్నాయి, చాలా రకరకాల జీవితాలు ఉన్నాయి. కానీ వాటన్నిటికంటే వివాహ బంధం అనేది ఒక పవిత్రమైనటువంటి బంధము అని చెబుతూ, ఇది దేవుని యొక్క ఏర్పాటు. ప్రారంభము నుండే స్త్రీ పురుషులు ఒకటిగా జీవించాలన్నది దేవుని యొక్క ఏర్పాటు. అందుకనే ప్రియ సహోదరులారా, ఆదికాండములో మనం చూస్తూ ఉన్నాం, దేవుడు ఆదామును సృష్టించిన తరువాత అంత సంతోషముగా లేడని ఆయన పక్కన ఎముకలో నుండి ఎముకను తీసి ఇంకొక స్త్రీని, నారి లేదా అవ్వను తయారు చేసిన తర్వాత, సృష్టించిన తర్వాత ఇప్పుడు సృష్టి పూర్తయినది, ఇప్పుడు నేను చాలా సంతోషముగా ఉన్నాను అని దేవుడు తన సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరులారా, ఆది నుండే ఇది దేవుని యొక్క ఏర్పాటు. స్త్రీ పురుషులిద్దరు కూడా కలిసి జీవించాలి అని మత్తయి సువార్తలో మనం చెప్తూ ఉన్నాం. వివాహం అనేది దేవుని యొక్క ఏర్పాటు. దేవుడు జతపరిచినటువంటి ఈ జంటను ఏ మానవ మాత్రుడు కూడా వేరుపరచకూడదు అని దేవుడు వివాహం యొక్క ప్రత్యేకతను తెలియచేస్తూ ఉన్నాడు. వివాహ జీవితం యొక్క ప్రత్యేకతను తెలియచేస్తూ, ఇది పవిత్రమైనది కాబట్టి, ఇది దేవుని యొక్క ఏర్పాటు కాబట్టి వారిద్దరూ కూడా కలిసి జీవించడం, ఒకే మనస్సుతో శారీరకంగాను, మానసికంగాను, విశ్వాసముగాను, ఆత్మీయంగాను కలిసి జీవించటం అనేది దేవుని యొక్క సంకల్పమని, దేవునికి ఇష్టమని తెలియచేస్తూ, అందుమూలముగానే స్త్రీ పురుషులిద్దరూ వాళ్ళ తల్లిదండ్రులను వదిలి ఒకరినొకరు హత్తుకుని పోయి జీవిస్తారు అని ఆ వాక్యములో రాయబడి ఉన్నది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, వివాహము యొక్క ముఖ్యమైన ఉద్దేశము స్త్రీ పురుషులిద్దరూ కూడా ఒకే మనస్సుతో, ఒకే ఆలోచనతో, భిన్న శరీరులు కాకుండా ఏక శరీరులుగా, సంతోషముగా, సమాధానముగా, ఐక్యమత్యముగా, ఆనందముగా, దీర్ఘాయుష్యుతో, దేవుని యొక్క దీవెనలతో ఎల్లప్పుడూ వర్ధిల్లాలి అన్నదే దేవుని యొక్క సంకల్పం.
కాబట్టి మరి దేవుని యొక్క సంకల్పం వాళ్ళు కలిసి సదా జీవించాలి అని కోరుకుంటే మానవుల యొక్క సంకల్పమేమో వారిని ఎలా విడదీయాలా, వారి మధ్యలో ఉన్నటువంటి బంధాన్ని ఏ విధంగా ముక్కలు చేయాలా అని మానవుడు ప్రయత్నం చేస్తున్నాడు. అందుకనే ప్రభు ప్రియ సహోదరులారా వార్నింగ్ ఇస్తున్నాడు. ఇది నా ఏర్పాటు, నేను జతపరిచినటువంటి ఈ జంటను ఏ మానవ మాతృడు కూడా వేరుపరపకూడదు. మనం బ్రతిమలాడటం లేదు, మనకు డైరెక్ట్గా సూటిగా ఆయన తెలియచేస్తున్నాడు. ఇదిగో నేను ఏర్పాటు చేసిన ఈ బంధం మీద ఎవరు వచ్చినా, ఎవరు వీళ్ళ బంధాన్ని విడదీయడానికి ప్రయత్నం చేసినా నేను చూస్తూ ఊరుకోను అని ప్రభు అంటున్నాడు. కానీ ప్రియ సహోదరులారా, ఎవరైనా పచ్చగా జీవిస్తుంటే, సంతోషంగా జీవిస్తుంటే, ముచ్చటిగా జీవిస్తూ ఉంటే ఆనందించవలసినటువంటి మనం వారిని ఏ విధంగా విడదీయదామా, వారి మధ్యలో ఏ విధంగా చిచ్చులు పెడదామని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. అది దేవునికి ఇష్టం లేదని ప్రభు ఈరోజు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు కొంతమంది పరిచయులు యేసు ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతున్నారు, ఏ కారణము చేతనైనా భర్త భార్యను వదిలిపెట్టవచ్చా? ప్రభు చెప్తున్నాడు, వదిలిపెట్టకూడదు, అది దేవునికి ఇష్టము లేదు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రత్యేకంగా వివాహ బంధాల కోసం ప్రార్థన చేయాలి. ప్రతి కుటుంబము దీవించబడాలి, దేవునిలో కట్టబడాలి, విశ్వాసములో పెరగాలి. ఎందుకంటే కుటుంబాలు బాగుంటేనే బిడ్డలు బాగుంటారు, బిడ్డలు బాగుంటేనే చదువుకుంటారు, ఉన్నతమైనటువంటి స్థితిలో బలపడతారు. తల్లిదండ్రుల యొక్క పరిస్థితి బాగోక వారి మధ్య ఉన్న గొడవల ద్వారా, అనుమానాల ద్వారా, అపోహల ద్వారా బిడ్డలు కూడా చిందరవందరైపోయినటువంటి పరిస్థితి, చదువుకోకుండా వాళ్ళు కూడా చెల్లాచెదరైపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్న వారిని ఎంతోమందిని కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరులారా, సమాజంలో అత్యున్నతమైనటువంటి సంస్థ కుటుంబము. కుటుంబం బాగుంటేనే బిడ్డలు బాగుంటారు, కుటుంబం బాగుంటేనే గ్రామాలు బాగుంటాయి, గ్రామాలు బాగుంటేనే పట్టణాలు బాగుంటాయి, పట్టణాలు బాగుంటేనే రాష్ట్రాలు బాగుంటాయి, రాష్ట్రాలు బాగుంటేనే దేశాలు బాగుంటాయి, దేశాలు బాగుంటేనే సత్యశ్యామలమైన వాతావరణం అందరికీ కూడా లభిస్తుంది. కాబట్టి మనందరికీ మొట్టమొదటి పాఠశాల అమ్మఒడి లేదా కుటుంబం అని చెప్పాలి. అమ్మఒడి సరిగా ఉంటే, అమ్మఒడి చక్కగా ఉంటే, అమ్మఒడి ప్రేమగా ఉంటే, అమ్మఒడి ఆహ్లాదకరంగా ఉంటే ఆ బిడ్డలు ఉన్నతమైన స్థాయిలో ఎదుగుతారు. అమ్మ ఒడిలో కూర్చోవడానికే సమయం లేదు. అమ్మ ఒడిలో కూర్చుంటే ఎప్పుడూ గొడవలు కోట్లాటలే. ఆ ఒడిలో ఉన్నటువంటి బిడ్డ చెదిరిపోతూ ఉంటాడు, ఆ ఒడిలో ఉన్నటువంటి బిడ్డ బెంబేలెత్తిపోతూ ఉంటాడు. ఆ ఒడిలో నుంచి ఎప్పుడు పారిపోవాలా, ఎప్పుడు ప్రశాంతమైన వాతావరణాన్ని పొందుకోవాలని ఎదురు చూస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, కుటుంబం అనేది పవిత్రమైనటువంటి బంధము, వివాహం అనేది పవిత్రమైనటువంటి బంధము. ఇది దేవుని యొక్క ఏర్పాటు. మనం విడిపోవడానికి పెళ్ళిళ్ళు చేసుకోకూడదు, విడాకులు ఇవ్వడానికి పెళ్ళిళ్ళు చేసుకోకూడదు, గొడవలు కోట్లాటలు పెట్టుకోవడానికి పెళ్ళిళ్ళు చేసుకోకూడదు. కలిసి జీవించడానికి వివాహాలు చేసుకోవాలి. మీ సహోదరులు ఒకరోజు శిష్యులు అడుగుతున్నారు, వివాహం అనేది విడాకులు తీసుకోవడానికో విడిపోవడానికో చేసుకుంటే అసలు పెళ్లి చేసుకోకుండా ఉంటేనే బాగుండు కదా అని అంటే, ప్రభు అంటున్నాడు, మత్తయి సువార్త 19వ అధ్యాయము 11వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం, వివాహం అనేది పవిత్రమైన బంధము, ఇది దేవుడు ఏర్పాటు చేసిన బంధము. మరి ఈ బంధములో ప్రారంభము నుండి చివరి వరకు ఒకరినొకరు కలిసి జీవించి సంతోషంగా సమాధానముతో ఆయుధారోగ్యాలతో దీర్ఘాయుష్తో వర్ధిల్లాలి అంటే అది అందరికీ సాధ్యము కాదు అని, కేవలం దేవుని యొక్క అనుగ్రహం ఉన్న వాళ్ళకి మాత్రమే కలిసి జీవించే యోగ్యత లభిస్తుంది అని, దైవభక్తి కలిగినటువంటి వాళ్ళు, దైవ భయము కలిగినటువంటి వాళ్ళు మాత్రమే ఎన్ని కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, మనస్పర్ధాలు వచ్చినా, విభేదాలు వచ్చినా
విడిపోవాలనే ఆలోచన లేకుండా కలిసి జీవించడానికి ప్రయత్నం చేస్తారు, కానీ విడిపోవడానికి ఇష్టపడరు. అది కేవలం దేవుని అనుగ్రహం ఉన్న వాళ్ళకి మాత్రమే సాధ్యము అని ఈరోజు ప్రభు చాలా తేటతెల్లముగా తెలియచేస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మీ అందరిలో కొన్ని అనుమానాలు లేదా కొన్ని అపోహలు రావచ్చు. అయ్యా, మీకేం తెలుసు, మేము కూడా కలిసి జీవించాలి అనుకుంటున్నాం, మా భర్త పెట్టే టార్చర్ మీకు తెలియదు కదా, మా భార్య పెట్టే శ్రమలు మీకు తెలియదు కదా, ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా, ఆమెను ఎన్ని విధాలుగా ప్రేమించడానికి ప్రయత్నం చేసినా ఆమె నన్ను ప్రేమించకుండా ఎవరినో ప్రేమిస్తుంది, నాతో ఉండకుండా ఎవరితో ఉంటుంది, ఎన్ని అవకాశాలు ఇచ్చినా మారకపోతే నేను ఎలా ఉండాలి అని మీలో కొంతమంది ప్రశ్నించవచ్చు. కొంతమంది స్త్రీలు కూడా, అయ్యా అతన్ని ఎంత ప్రేమించినా, ఎంత బాగా చూసుకున్నా, తాగి వచ్చి చిందరవందర చేసి ఇష్టానుసారం ప్రవర్తిస్తూ నా కళ్ళ ముందే ఇంకెవరెవరితోనో తిరుగుతున్నాడు, అయ్యా అతనితో ఎలా జీవించాలని మీరు అనుకుంటూ ఉండవచ్చు. ప్రియ సహోదరులారా, వాక్యము సెలవిస్తుంది, క్రైస్తవ మతంలో విడాకులకు ప్రసక్తే లేదు. కానీ మోషే ధర్మశాస్త్రం ఏమని చెప్పిందంటే, ఒక వ్యభిచార కారణము తప్ప ఎక్కడ కూడా ఎవరు ఏ భార్యాభర్తలు కూడా విడాకులు తీసుకోకూడదు అని. ప్రియ సహోదరులారా, ఈరోజు వివాహానికి ఉన్నటువంటి పవిత్రత రోజు రోజుకి తగ్గిపోతూ ఉంది. వివాహ బంధములో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి శక్తి రోజు రోజుకి తగ్గిపోతూ ఉంది. దేవుడిచ్చినటువంటి భార్యను, దేవుడిచ్చినటువంటి భర్తను అంగీకరించకుండా ఈరోజు వివాహం అనేది ఒక సూపర్ మార్కెట్గా మారిపోయింది. నచ్చింది కొనుక్కుని వస్తాం, కొన్ని రోజులు వాడిన తర్వాత నచ్చకపోతే పక్కన పడేస్తూ ఉంటాం. నచ్చిన కూరగాయలు తీసుకుని వస్తాం, కొన్ని రోజులు వాడిన తర్వాత కుళ్ళిపోతే పక్కన పడేస్తూ ఉంటాం. నచ్చిన బట్టలు కొనుక్కుంటూ ఉంటాం, నచ్చిన బంగారాన్ని కొనుక్కుంటూ ఉంటాం. ఆ మోడళ్ళు మొహము కొడితే ధరించి ఆ బట్టలు చిరాకు వేస్తే తీసి పక్కన పెట్టి కొత్తవి కొనుక్కోవడానికి ప్రయత్నం చేస్తాం. ప్రియ సహోదరులారా, డబ్బులతో కొనేవి కొన్ని మాత్రమే. డబ్బులతో ప్రాణాన్ని కొనుక్కోలేం, డబ్బులతో జీవితాన్ని కొనుక్కోలేం, డబ్బులతో మన యొక్క ఆయుష్ను పొడిగించుకోలేం, డబ్బులతో బంధాలను కొనుక్కోలేం. డబ్బులతో కొనుక్కున్న ఏ బంధము నిజమైనటువంటి బంధము కాదు. కాబట్టి దేవుడు ఏర్పాటు చేసినటువంటి, దేవుడు మనకిచ్చినటువంటి బంధములో జీవించటమే ఆశీర్వాదకరమని ఈరోజు ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. ఈరోజు చాలా వివాహాలు చిన్నాభిన్నమైపోతూ ఉన్నాయి. పక్క పెళ్లి చేసుకోకపోతే వయసు దగ్గరికి వస్తుంది కదా, వయసు పైబడిపోతుంది కదా, పెళ్లి చేసుకోకపోతే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అని వేరే వాళ్ళ గురించి, సమాజం గురించి వివాహాలు చేసుకున్న కొద్ది రోజులకే విడిపోతూ ఉన్నారు. విడాకుల కోసం కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మన తల్లిదండ్రులే మనకు ఆదర్శం కావాలి. మన తల్లిదండ్రులు వివాహాలు చేసుకున్నప్పుడు భార్య ఎక్కడ ఉంటుందో తెలియదు, భర్త ఎక్కడ ఉంటాడో తెలియదు. ఏదో ఒక గ్రామం నుంచి, ఏదో చుట్టాల ద్వారా, బంధువుల ద్వారా పరిచయమైనటువంటి పెద్దలు కుదిర్చినటువంటి ఆ వివాహ బంధాలను వాళ్ళు అంగీకరించారు. అది దేవుని ఏర్పాటుగా భావించారు. చివరి వరకు కలిసి జీవించాలనే తపనతో జీవించారు. దేవుడిచ్చినటువంటి బిడ్డలను పెంచుకుంటూ, పోషించుకుంటూ, సన్మార్గంలో నడిపించుకుంటూ, వారిని ఒక దారిన చేర్చుకుంటూ, ఎన్నో బాధలు, కష్టాలు, ఇబ్బందులు ఎదురైనా ఇద్దరు కూడా సరిసమానముగా కష్టాలు పడుతూ, ఇబ్బందులు పడుతూ బిడ్డల్ని పెంచడంలో అలసిపోలేదు, బాధ్యతలు స్వీకరించడంలో అలసిపోలేదు. ఒక మంచి తల్లిదండ్రులుగా దేవుడు ఏర్పాటు చేసిన విధముగా వారిద్దరూ కూడా శ్రమించారు. ఇదిగో ఈరోజు మనందరినీ కూడా ఈ స్థాయికి చేర్చారు. ఒక బంగారు భవిష్యత్తును మనకు అందించారు, ఒక మంచి విశ్వాసాన్ని మనకు అందించారు, ఒక మంచి బాటలో మనల్ని నడిపించారు, దేవుని వైపు మనల్ని మళ్ళించారు.
ఈరోజు మనమందరం కూడా మన కుటుంబాలను స్థాపించుకుని ఈరోజు జీవించగలుగుతున్నాం, ఈ స్థాయిలో ఉండగలుగుతున్నామంటే మన తల్లిదండ్రులు మన పట్ల చూపించిన బాధ్యత, వాళ్ళు దేవుని పట్ల కలిగి ఉన్నటువంటి భయభక్తులు, వాళ్ళు విధేయించినటువంటి జీవిత విధానం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఇది దేవుడిచ్చిన పవిత్ర బంధమని, భయభక్తులు కలిగి జీవించే యోగ్యతను దయచేయమని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఒక నిమిషం అందరూ కూడా కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మహోన్నతుడు అనే దేవా, మీకు స్తోత్రమయ్యా. ఈరోజు మాకు చూపించినటువంటి గొప్ప ఆదర్శం కుటుంబం. వివాహం అనేది పవిత్రమైన బంధమని, ఇది మీరు ఏర్పాటు చేసిన పవిత్రమైన బంధమని, ఈ బంధములో విడిపోకుండా చివరి వరకు జీవించిన వాళ్ళే మీ యొక్క అనుగ్రహాన్ని పొందుకుంటారని మాకు నేర్పించిన సత్యాన్ని బట్టి స్తోత్రమయ్యా. అందుకనే కుటుంబం అంటే మీకు చాలా ఇష్టం, కలిసి జీవించే కుటుంబం అంటే మీకు ఎంతో ఆనందం. అందుకనే యోహాను సువార్త 2వ అధ్యాయములో కానాపల్లిలో జరిగినటువంటి పెండ్లి విందుల్లో మొట్టమొదటి అద్భుతాన్ని చేసి వివాహం యొక్క పవిత్రతను మీరు మా అందరికీ కూడా తెలియచేశారు. ప్రభా, మీ యొక్క అద్భుతము కూడా కుటుంబంలోనే జరిపించి కుటుంబం ఎల్లప్పుడూ కూడా అద్భుతాలతో నిండి ఉండాలి అని, గొప్ప కార్యాలతో నిండి ఉండాలని, కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతిరోజు అద్భుత కార్యాలు చవి చూడాలి అని మీరు ఏర్పాటు చేసిన ప్రణాళికను బట్టి స్తోత్రాలు ప్రభువా. ఈరోజు ఎన్నో కుటుంబాలు భార్య భర్తల పట్ల ప్రేమ లేకుండా, విధేయత లేకుండా, అనేకమైనటువంటి అనుమానాలతో, గొడవలతో, చిరాకులతో, అపోహలతో విడిపోతూ ఉన్నారు ప్రభువా. రోడ్డు మీద పడుతూ ఉన్నారు ప్రభువా. అనేకమైనటువంటి వ్యర్థమైనటువంటి బంధాలకు గురి అయి, అనేకమైనటువంటి వ్యర్థమైనటువంటి మనుషులతో సంబంధాలను ఏర్పాటు చేసుకుని మీరు ఏర్పాటు చేసిన పవిత్రమైన బంధాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారు దేవా. ఒకసారి ఆ కుటుంబాలను ఆశీర్వదించండి, వారి మనస్సులను మార్చండి ప్రభా. వారి యొక్క అవిధేయత ద్వారా, వారి యొక్క పాపరహితమైనటువంటి జీవితము ద్వారా వారికి పుట్టినటువంటి బిడ్డలు కూడా చెల్లాచెదరైపోతున్నారు దేవా. మీరే ఆ కుటుంబాలను ఆశీర్వదించండి, వారిలో మారు మనసును దయచేయండి ప్రభా. పశ్చాత్తాప హృదయాన్ని దయచేయండి దేవా. మీరు ఇచ్చినటువంటి బిడ్డలను కూడా సన్మార్గంలో పెంచుకోకుండా రోడ్డు మీదకు వదిలేస్తూ ఉన్నారు ప్రభా. ఒకవైపు బిడ్డలు లేరని ఎంతోమంది ఎన్నో సంవత్సరాల పాటు తప్పిస్తూ ఏడుస్తూ ఉన్నారు. ఒకవైపు మీరిచ్చిన బిడ్డలను సన్మార్గంలో పెంచుకోకుండా రోడ్ల మీదకు వదిలేస్తున్నారు ప్రభా. మీరే ఆ బిడ్డలను కాపాడాలి దేవా. మీరే ఆ కుటుంబాలను కట్టాలి ప్రభా. భార్య భర్తల మధ్య మనస్పర్ధాలు, విడాకుల కోసమే పరుగులు తీస్తున్నారు కానీ ఆ వివాహాన్ని సరిచేసుకుని సరిదిద్దుకొని మళ్ళీ నూతన జీవితాన్ని జీవించాలని ప్రయత్నం చేయలేకపోతున్నారు దేవా. ఈరోజు అనేక మంది విడాకులకు గురి అయి బాధపడుతూ ఉన్నారు. అనవసరమైన బంధాలకు గురి అయి విడాకుల కోసం ఎదురు చూస్తున్నారు ప్రభా. ఈ యొక్క విడాకుల సమస్యకు గురై బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా మీరే ఓదార్చమని, వారి మనస్సులను మార్చమని ప్రార్థిస్తున్నాను ప్రభా. వారికి కావలసిన మార్గాలను చూపమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభా, ఈరోజు ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకున్న బిడ్డలందరినీ దీవించండి. చిన్నారి బిడ్డ మొదలు వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి దేవా. మరి ముఖ్యంగా ఈనాడు దివ్య పూజా బలులు సమర్పించిన ప్రతి ఒక్క బిడ్డను కూడా పేరు పేరున దీవించండి దేవా. వారి ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. దారి ప్రయాణంలో ఉన్న బిడ్డలను దీవించండి దేవా. విదేశాల్లో ఉన్న బిడ్డలను దీవించండి ప్రభా. విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్న, వీసా ఇంటర్వ్యూలకు అటెండ్ అవుతున్న ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఓ ప్రభువా, ఎవరెవరైతే లైవ్ చాట్ ద్వారా మమ్మల్ని ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరుతూ ఉన్నారో ఆ బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించి దీవించమని ప్రార్థిస్తున్నాను. ఓ ప్రభువా, ఏ బిడ్డను కూడా వట్టి చేతులతో వదిలిపెట్టకుండా ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించమని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బిడ్డలకు ఇప్పుడే ఈ క్షణమే స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నా. అక్కడ పనిచేస్తున్న డాక్టర్ల ద్వారా మీరు ఉండమని ప్రార్థిస్తూ ఉన్నా. ఆ డాక్టర్ల యొక్క హస్తము ద్వారా ప్రభా బిడ్డలను తాకి స్వస్థపరచమని ప్రార్థిస్తూ ఉన్నా. ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు, కుటుంబ సమస్యలు, అనేక సమస్యలతో సతమతం అవుతున్న ప్రతి బిడ్డను కూడా దీవించమని, ఈ దివ్య పూజా బలి ఈ బిడ్డలందరికీ ఆశీర్వాదకరంగా మార్చమని మన నాథుడైన క్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.
సహోదరి సహోదరుల నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమైనట్ల ప్రార్థింపుడు. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుముగా. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీవు మాకు సమృద్ధిగా ప్రసాదించిన ఫలముల నుండి నీకు మేమర్పించు ఈ అర్పణలను దయతో స్వీకరింపుము. ఈ పవిత్ర కార్యములు ప్రస్తుత జీవితములో మమ్ము పరిశుద్ధపరచునట్లు కడున నిత్య మహిమలోనికి చేర్చునట్లు కృపచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోడు ఉండురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కు క్రీస్తు ద్వారా సమస్తమును సృజించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించెను. నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి శిలువపై శ్రమలను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను తెంచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏకస్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. మోకరించగలిగిన వారందరూ కూడా మోకరించండి. ఈ పవిత్రమైనటువంటి ఈ నడు పూజలో దేవుడే సాక్షాత్తు దిగి వస్తున్నాడు. ఈ సమయంలో మీరు ఏ ఉద్దేశాల కొరకు ప్రార్థించినా ఆ గొప్ప దేవుడు మీ ఉద్దేశాలను ఆలకించి అతి త్వరలోనే మీకు జవాబునివ్వబోతున్నాడు. అందరూ కూడా రెండు చేతులు జోడించి విశ్వాసముతో ఆ గొప్ప దేవుని ఆరాధించుకుందాం. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుకునుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
నేను. మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసుక్రీస్తా వందనము, ప్రేమ స్వరూపా వందనము. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు మేము వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మా 14వ పోపు గారిని, జానేస్ పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణ చేయము. ఓ ప్రభువా, ఈ దినము దివ్య పూజా బలులు సమర్పించమని కోరిన ప్రతి బిడ్డను దీవించమని, వారి ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. డివైన్ వాయిస్ ఐసి కుటుంబ సభ్యులందరినీ దీవించండి. దీనిలో పనిచేస్తున్న ప్రతి బిడ్డను దీవించమని, ఈ ఛానల్ అభివృద్ధికై అనేక విధాలుగా సహాయ సహకారాలు అందించబోతున్న ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ప్రభా, ఈ డివైన్ వాయిస్ ఐసి ఛానల్ ద్వారా అనేక ప్రాంతాల నుండి, దేశాల నుండి ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుంటూ ఉన్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని కూడా హేరాళముగా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈరోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను దీవించమని, విదేశాల్లో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని, వారికి బంగారు భవిష్యత్తును దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. తానుమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్నితలుగు మరియమాతతోనూ, ఆమె భర్తయగు పునీత జోజప్ప గారితోనూ, ధన్యులైన అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. అందరూ కూడా 2 చేతులు పరలోకం వైపు ఎత్తి మనందరి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేరాలి అని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్. ఆమేన్.
లేచి నిలబడి ప్రభు నేర్పినటువంటి పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసంతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యందు అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ప్రభు అన్నికీల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ శ్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండును గాక. ఒకరితో ఒకరు ప్రేమతో సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, సదా మనందరినీ కాచి కాపాడుతున్న ప్రభు. ఆయన విందులో పాలు పంచుకుని మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలని కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తములు మనందరికి నిత్య జీవన శాంతి సమాధానం ఆయుధారోగ్యములు దయచేయును గాక. ఆమేన్. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై. సదా సదయుడు సుధారుదయుడు ఆత్మరూపచరుడు. సదా సదయుడు సుధారుదయుడు ఆత్మరూపచరుడు. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై. దయామయులు ధన్యులు, వారు దయను పొందుదురు. నిర్మల హృదయులు ధన్యులు, వారు దేవుని దర్శింతురు. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 7 నుండి 8వ వచనం వరకు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేమిప్పుడు నీ కుమారుని శ్రమలకు శాశ్వతమైన జ్ఞాపికైన దివ్య సప్రసాదమును స్వీకరించితిమి. మాటలతో వర్ణింప అలువి కాని ప్రేమతో నీ కుమారుడు మాకు దయచేసిన ఈ వరము మా నిత్య రక్షణకు సాయపడినట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించు
సదా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. పరదేశులం ఈ భూమిలో ప్రార్థించుము మా మరియా. పరదేశులం ఈ భూమిలో వ్యాధి